ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట. అయితే యోగాల గురించి అని అంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నది అనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేద్దాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో నెక్స్ట్ మనం చూసినట్టయితే మిథున లగ్నం అంట. మిథున లగ్నానికి అధిపతి ఎవరు అంటే బుధుడు అన్నమాట. సో ఈ బుధుడు కనుక చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లగ్నంలో అన్నా, పంచమంలో అన్నా, నవమంలో అన్నా ఉన్నట్టయితే, లేదా చతుర్థంలో ఉన్న వీరి ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఇప్పుడు లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్టయితే తన సొంత లగ్నమే కాబట్టి, తన సొంత రాశియే కాబట్టి, ఇక్కడ బుధుడు సొంత రాశిలో తన లగ్నంలోనే ఉన్నట్టయితే మంచి రాజయోగం. వీరేంటంటే ఇన్ జనరల్గా అయితే మిథున లగ్నం వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్లో, మీడియా రంగంలో, లేదా ఇదేంటి కమ్యూనికేషన్ రంగంలో మంచిగా రాణిస్తారన్నమాట. అయితే వీరికి వీరి కనుక మిథున లగ్నం అంటే లగ్నంలోనే బుధుడు ఉన్నట్టయితే మార్కెటింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళైనా కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ ఒక మంచి రేంజ్లో వెళ్ళిపోతారనమాట. చిన్న స్థాయి నుంచి వచ్చినా కానీ వీళ్ళకి చాకచక్యం ఎక్కువ, మాట వాక్కు చాతుర్యం ఎక్కువ. ఇన్ జనరల్గానే మిథున లగ్నం ఇన్బిల్ట్ అనమాట. వీళ్ళు చాలా మంచిగా మాట్లాడడం, టాకిటివ్ పవరు, వాక్కు చాతుర్యము, మంచి వర్చస్సు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే ఇంకా మిథున లగ్నంలోనే బుధుడు ఉన్నట్టయితే మటుకు అయితే నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళది. లైఫ్ లాంగ్ కూడా ఎంత బాగుంటుంది అని అంటే,
ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టు మనము దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి. కనుక దశ అంతర్దశలు మనకి దశలు రాలేదు, బుధుడు దశనే రాలేదు వాళ్ళ లైఫ్ లాంగ్ మొత్తం. అప్పుడు ఇది ఉన్నా కానీ ఉంటుంది, ముఖ వర్చస్సు, వాక్చాతుర్యం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎంత ఉన్నా మంచి టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉన్నా కానీ వీళ్ళు ఎదగలేకపోతారు. ఎందుకంటే అక్కడ మనకి చెప్పా కదా, ఏదైనా మనకి ఒక రాజయోగం కలిసి రావాలి అని అన్నట్టయితే మటుకు ఖచ్చితంగా వీరికి ఆ దశ అంతర్దశలు రావాలి. దశలు రాలేదు, మెయిన్గా దశలు రావాలి. దశ అంతర్దశలు అంటే ప్రతి దశల్లో వస్తూనే ఉంటాయి. సో అది చిన్నపాటిగానే వర్తిస్తుంది అనమాట. వాళ్ళకి చిన్నపాటిగానే వాళ్ళకి ఉంటుంది ఆ టాలెంట్, ఆ టైం పీరియడ్ ఏదైనా ఉంటుంది. కానీ వీరికి కనుక దశనే వచ్చిందనుకోండి, దశ మనకి బుధమహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. సో 17 సంవత్సరాలు వీళ్ళు ఒక పీక్, ఒక లెవెల్లో వెళ్ళిపోతారనమాట. సో అందుకే లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్టయితే మటుకు చాలా మంచి యోగం అని చెప్పొచ్చు. అదే రాజయోగం. ఇంకోటి అంటే మహర్జాతకులే వీళ్ళు అని చెప్పొచ్చు. అలాగే దశలు వస్తేనే మటుకు అది మనకి వర్తిస్తుంది. అలాగే చతుర్థంలో అయిన కన్యా రాశిలో కనుక బుధుడు ఉన్నట్టయితే మన వ్యక్తిత్వ జాతకంలో వీరు కూడా ఏంటంటే మంచి బిజినెస్ టాక్టిక్స్ ఉంటుంది. వీళ్ళకి బిజినెస్ టాక్టిక్స్ ఉంటుంది, మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటుంది, మీడియాలోను, షేర్ మార్కెట్లోను, ఇలాంటి మీడియాకి సంబంధించింది ఆన్లైన్ నాలెడ్జ్ కూడా చాలా చక్కగా వీరికి ఏంటంటే ఒక టాపిక్ ఇచ్చినా కానీ అలా 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 వాళ్ళకి ఓ చిన్న ఏమంటారు, చిన్న నిచ్చెన కూడా కాదు, ఒక చిన్న లైట్గా ఏదన్నా సపోర్ట్ ఇచ్చినా కానీ పాకుంటూ ఎక్కడో వెళ్ళిపోతారనమాట. అంత మంచి నాలెడ్జ్, అంత మంచి వాక్చాతుర్యం, అలాగే ఆ టైంకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మంచి వక్త, అలాగే మంచి కామెంటేటర్ కూడా వీళ్ళు ఉంటారు. మనకి క్రికెట్ కామెంటరీ అన్నా కానీ మంచి యాంకరింగ్ పవర్ కూడా వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఆ స్క్రిప్ట్ అలాంటివన్నీ రాసుకునే అవసరం కూడా వీళ్ళకి ఉండదు. అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్ వాళ్ళు చెప్పేయటము, గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే విద్యార్థులు కనుక ఉన్నట్టయితే వీళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ నాలెడ్జ్, గణితంలో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. మంచిగా చక్కగా గణితంలోనూ ఎక్స్పర్ట్ అవే ఛాన్సెస్. ఇప్పుడు మనం చూస్తున్న ఐఐటియన్స్ అందరూ కూడా మోస్ట్లీ నాకు తెలిసినట్టయితే, నేను చూస్తున్న నాలెడ్జ్ ప్రకారం అయితే చాలా మటుకు ఈ బుధుడు పవర్ ఉన్న వాళ్ళే వీళ్ళు ఇట్లా ఈ ఐఐటియన్స్ అయినా కానీ చెస్లో కూడా, చెస్ కాంపిటీషన్ కూడా మొత్తం మైండ్ గేమే కదా, మైండ్ పవర్తోనే వెళ్తారు. కాబట్టి వీళ్ళకి కూడా మంచిగా బుధుడు సపోర్ట్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా బుధుడితో రాజయోగం కలిగి జాతకాలే ఉంటాయి అన్నమాట. సో వీరు కూడా మంచిగా చాకచక్యంతో పనులు చేసుకోవటము. అలాగే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా వీరికి దశలు రావాలి. వాళ్ళకి దశలు ఏ టైంలో వచ్చినా పర్లేదు, కానీ వీళ్ళకి లైఫ్లో ఆ దశ వస్తుంది అని అన్నట్టయితే బుధుడు ఖచ్చితంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఏ పరిస్థితుల్లో అయినా బుధుడు ఆదుకుంటాడు. వీళ్ళు మాట చాతుర్యంతోనే, మాటతోనే అందరినీ కలుపుగోలుగా ఉండడము, మాటతోనే వాళ్ళ చేతలు అంతగా స్మార్ట్ వర్క్ చెప్తున్నా కదా, హార్డ్ వర్క్ వీళ్ళకి ఇష్టపడరు. స్మార్ట్ వర్క్తోనే వాళ్ళ సంపాదన లెవెల్ అయినా వాళ్ళు ఎదగటము, వాళ్ళ జీవితంలోని ప్లస్ బుద్ధి అని అంటాం కదా, ఆ బుద్ధితోనే వీళ్ళు ముందరే ఏమేమి అవుతాయి అన్నీ పసిగట్టేసి అప్డేట్ ఉంటారనమాట. అప్డేట్ నాలెడ్జ్ కూడా వీళ్ళకి చక్కగా ఉంటుంది. అలాగే బుధుడు కనుక నవమంలో అనంటే కొద్దిగా మందం అయిపోతుంది అనమాట. కుంభరాశి కదా, కుంభరాశి అది కూడా ఒక రాజయోగమే. కాకపోతే ఏంటంటే అక్కడ మంద రాశి కాబట్టి ఆ రాశి తత్వ గుణాలు కూడా వీరికి వస్తాయి. కాబట్టి బుధుడు నవమంలో అన్లెస్ అండ్ అంటిల్ ఎవరైనా సపోర్ట్ దొరికితే కానీ వీళ్ళు ఆ బుద్ధి ఎక్స్ప్లోర్ అవ్వలేరు. అలాగే ప్రతిసారి మనం చూసినట్టయితే బుధుడు సింగిల్గా ఉండద్దు. ఎవరికైనా కానీ బుధుడు సింగిల్గా ఉండకుండా, రవి యాక్చువల్గా బుధుడు రవి కలిసినట్టయితే బుధాదిత్య యోగం అని అంటాం. కానీ అది సొంత రాశుల్లో అయినా, ఏమంటారు, మిథునంలో అయినా, కన్యాలో అయినా, లేదా సింహంలో ఉన్నట్టయితేనే ఈ బుధాదిత్య యోగం కూడా బాగా వర్తిస్తుంది అన్నమాట. సో అలాగా
ఖచ్చితంగా మనం ఏ ఏ రాశిల్లో ఉన్నారు, దశలు వస్తున్నాయా అని చూసుకుంటేనే ఇవి బాగా పనిచేస్తాయి.